మనకి సోంపు తింటే ఏం బెనిఫిట్స్ ఉంటాయి, అది తింటే అదే బెనిఫిట్స్ ఉంటాయి? బెనిఫిట్ అనేది కంటే ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది. ఫ్లేవర్ గురించి ఓకే. బెనిఫిట్స్ గురించి అయితే నాకు అంత ఐడియా లేదు, బట్ టేస్ట్ అయితే మాత్రం ఇప్పుడు కంపల్సరీ 2-3 చెట్ల కింద అలా చాలామంది ఫ్రెండ్ సర్కిల్లో చాలామంది పట్టుకెళ్తున్నారు. క్రేజీగా ఉంది ఇది. ఇది జాజికాయ జాపత్రి అంటారు కదా, మన బిర్యానీస్లోను ఫ్లవర్ లాగా వేస్తారు ఆ మొక్కలు ఇవి. ఇప్పుడు కొబ్బరి తోటల్లోనూ వాటిలోనూ కూడా కమర్షియల్ క్రాప్స్ కింద చాలామంది వేస్తున్నారు. కేరళలోనే దొరికేవి ఇప్పుడు మనకు కూడా ఎక్కువ చాలామంది రైతులు పండించడానికి స్టార్ట్ చేశారు. రిజల్ట్ కూడా బాగుంది. అవును, కేజీ లక్షల్లో ఉంటుంది. సో అందరూ ఇప్పుడు అంతర పంటల కింద ఇది వేయడానికి చాలా మొగ్గు చూపుతున్నారు. సో ఈ బుడ్డి ఆకులతో ఉన్న చెట్టు అంట దాల్చిన చెక్క అంట. మనం దాల్చిన చెక్కని వాడుతూ ఉంటాం, కానీ అది ఎలా తీస్తారనేది కొంతమందికి ఐడియా ఉంటుంది, కానీ కొంతమందికి తెలియదు. ఇలా బెరడు నుంచి కాండం పెద్దదైన తర్వాత దానిని తొరల కింద కోసి దానిని ఎండబెట్టి దాల్చిన చెక్క కింద చేస్తారు. ఆకు కూడా పెద్దగానే వస్తుంది నేల మీద వేసేస్తే. మేము బ్యాగుల్లో డెవలప్ చేస్తున్నాం కాబట్టి మొక్క అలా ఉంటుంది అంతే. ఇది మంచి ఆకు. ఈ ఆకును కూడా యూజ్ చేసుకోవచ్చు మన బిర్యానీలోను వాటిలోను. ఓకే, బిర్యానీ ఆకు కూడా ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. సో ఇదేంటండి మొక్క కొంచెం ఇవన్నీ కూడా లైన్గా చూడడానికి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇది మ్యాంగోస్టీన్ అమ్మ. ఇది మ్యాంగోస్టీన్ ఫ్రూట్ చాలా క్రేజీగా ఉంటుంది. ఇంటర్నేషనల్ ఫ్రూటే ఇది, బట్ తినడానికి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే, ఈ మొక్కలు కూడా తెచ్చి డెవలప్ చేసాం. ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇది ఇండియన్ కాదమ్మా, బయట నుంచి వచ్చిన మొక్కలు ఇవన్నీ. అక్కడ నుంచి అది బనానా సపోటా. ఇది చెర్రీ గువ్వ. జాంకాయ చిన్నగా వస్తుంది, రెడ్ కలర్ వస్తుంది, టేస్టీగా డిఫరెంట్ టేస్టీగా ఉంటుంది. లైట్గా పల్పి పులుపు తీపిలు మిక్స్ అయ్యి ఉంటుంది. జామలో ఇది ఒక రకం. జామలో కూడా పులుపు కూడా ఉంటుంది, లైట్. ఓకే, ఇది ఒక క్రేజ్గా డిఫరెంట్ ఐటెంలో ఇది ఒక వెరైటీ. ఇది